ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ ప్రాంతంలో పలుచోట్ల గంజాయి విక్రయిస్తున్న వారిని మరియు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న సుమారు 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ దామోదర్ మార్గనిర్దేశంలో ఇటీవల గంజాయి కదలికలపై నిఘా పెంచామని, సిఐ సుబ్బారావు చాకచక్యంగా వ్యవహరించారని, ఈ నేపథ్యంలో గంజాయి ముఠాను అరెస్టు చేశామని వారి వివరాలు వెల్లడించారు. గోపినాథ అనే వ్యక్తి విశాఖపట్నం తదితర ప్రాంతాల నుండి గంజాయిని కొనుగోలు చేసి ఈ ప్రాంతంలో ఉన్న తన అనుచరులు ఇమ్రాన్, తిరుమలయ్యకు సరఫరా చేసి అమ్ముతున్నట్లు గుర్తించామని చెప్పారు. ఇక గంజాయి వ్యవహారంలో విద్యార్థులు ఉండడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులే టార్గెట్ గా చిన్న చిన్న పొట్లాలు చేసి ఎవరికి అనుమానం రాకుండా విక్రయిస్తున్నారని వెల్లడించారు. మార్కాపురం ప్రాంతంలో కొద్ది రోజులుగా విద్యార్థులు, యువత గంజాయి మత్తుకు బానిసైనట్లు నిఘా వ్యవస్థ పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. ఈ విలేకరుల సమావేశంలో సిఐ సుబ్బారావు, ఎస్ఐలు సైదుబాబు, రాజామోహన్, అంకమరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం లో లెవెల్లో కొన్ని దగ్గర కొంచెం సీక్రెట్గా జరుగుతున్నాయని చెప్పేసి సిఐ సుబ్బారావుకి మరియు ఎస్ఐలు కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది. దీని మీద దాదాపు ఒక గట్టిగా 3 నెలల నుంచి కూడా మేమైతే కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్గా ఈ గంజాయి అనేది ఒక చిన్న చిన్న పొట్లాల కింద కట్టి కొంతమంది పనిచేసే వాళ్ళకి కానీ కొన్ని వర్గాల పిల్లలకి దీన్ని అలవాటు చేసి ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న పొట్లాల కింద దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటామని తెలిసింది. దాని మీద మంచి సమాచారం తీసుకుని మన సిఐ గారి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిన్న పట్టుకోవటం జరిగింది. దాంట్లో గోపీనాథ్ అని వాడు మెయిన్ అతను తీసుకొస్తాడు, సరుకు తీసుకొస్తాడు, మాల్ అంటారు. అది తీసుకొచ్చుకొని అతను తిరుమలయ్య మరియు ఇమ్రాన్ అనే వ్యక్తులకి అది డెలివరీ చేసి దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది. ఆ తర్వాత కన్జ్యూమర్కి అవి పంచే క్రమంలో పట్టుకున్నారు వాళ్ళు. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి సుమారు ఒక 2 కేజీల గంజాయిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో ఈ కేసుని దర్యాప్తు పోయే క్రమంలో చాలామంది దీంట్లో ఈ గంజాయికి అలవాటు పడి ఆ కుటుంబాలను సైతం వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసుకుంటారని తెలుస్తుంది. కొంతకాలంగా ఇది చాప కింద నీరులాగా కొంచెం అలవాటు పడి ఈ విధంగా వాళ్లే కాకుండా ఇంకా కొత్త పిల్లలు కూడా చెడగొట్టేదానికి చేస్తున్నారు. తర్వాత దీనికి సంబంధించి మెయిన్ పర్సన్ ఎవరైతే గంజాయి వీళ్ళకి సప్లై అవుతుందో, అట్లాగే ఎంత దూరం వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారో, ఎంతమందిని వీళ్ళు విస్తరించారనేది మేము గట్టిగా కాన్సన్ట్రేట్ చేసాం. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ మొత్తం కూడా ఈ మెనాన్స్ని మొత్తం కూడా కూకటవేళ్లతో సహా ఈ మార్కాపూర్లో